ప్రభు సాన్నిధ్యంలో ఉంటుండగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము యెషయా గ్రంథం. పెద్దవారు వచ్చినప్పుడు మిస్ కాకూడదు, ఆప్షన్ కాకూడదు. ఈ విషయాలు మళ్ళీ వారు వినలేరు అనుకుంటారు, నేర్చుకోలేరు అనుకుంటాను. ఎప్పటికి కూడా మిస్ కాకూడదు. పెద్దవారు వస్తున్నారంటే అటెండ్ కావాలి. వాక్యం గల అనుభవం వచ్చినప్పుడు వాక్యం కోసమే రావాలి, ప్రభు కోసం రావాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను. అధ్యాయమంతా ధ్యానం చేయవచ్చు, కానీ ఇంత చూడడానికి టైం రాదు, సమయం సరిపోయింది మనకు. అందుచేత మొదటి కొన్ని వచనాలు మాత్రం ధ్యానం చేద్దాం. మీ దేవుడు సెలవించిన మాట ఎదలగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఆమె యుద్ధకాలము సమాప్తమైంది, ఆమె దోషులను తీర్చబడను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందిన సమాచారం ఆమెకు ప్రకటించుడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఇట్లాగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని ప్రతి మార్గము సరళము చేయుడు. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండను అనసవలను. వంకరవి చక్కగాను, కరుకైనవి సముగా ఉండదు. ఓ మహిమ బయలుపరచబడు. ఒకడును తప్పకుండా సర్వశరీరులు వారిని చూచెదరు. ఈలాగా జరుగునని యెహోవా సెలవించున్నారు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞిస్తున్నాడు. నేనేం ప్రకటించనని మరొకడు అడుగుతున్నాడు. సర్వశరీరులు గట్టి ఉన్నారు, వారి అన్నమంతయు అడుగు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద బుదగా గట్టి ఎండును పువ్వు వాడు. నిత్యముగా జనులు గట్టి ఉంటే వాళ్ళే, గట్టి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త పఠించున్న దానా, ఉన్నత పర్వతం ఎక్కువము, యెరూషలేమా సువార్త పఠించున్న దానా, బలముగా పఠించము, భయపడక పఠించము. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణంలోకి ప్రకటించము. ఇదిగో తన బాహువే తన పక్షంలో ఏర్చుండగా, ప్రభు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయనతో ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను వేపును. తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను. పాలించు వాటిని ఆయన మెల్లగా నిర్మించును. ప్రభు తన దివ్యమైన వాక్కులు మన ఆత్మీయతను దీవించినట్టుగా చిన్న మాట రాయించి వాక్యం ధ్యానం చేద్దాం. దైవజని నాయన తిరిగా మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన మనోహరమైన దివ్యమైన నామమున ప్రభువా, ఉదయకాలంలో పంచరత్న కాంప్లెక్స్లో ఉంటున్న స్థానిక సంఘం కృష్ణ అసెంబ్లీ స్థానిక సంఘాన్ని బాగా దీవించి ఇంకా మీరు ఇప్పుడు పెంపార్చీని మరిపెట్టుకుంటున్నాను. ప్రతి అక్కడ ప్రతి యావత్ తీర్చమని వస్తున్నాం తండ్రి. ఈ స్థానిక సంఘంలో అంతకంతకు పెంపార్చీమని మీ నామ గంట కొరకై ప్రతిష్ఠించి బహుగా బలపరిచి భద్రపరచమని వస్తున్నాను. క్షీరొచ్చిన ప్రజలపైన మీ జీవన కుమర్పరిచి ఇందులో పెద్దలను, పరిచారకులను, సోదరులందరినీ దీవించిన ఆయన వారు అక్కడ తీర్చమని సంఘం దీవించిన కుటుంబం కొరకే ప్రతి అక్కడ మీకు అనారోగ్యం పొందుతున్నారు. వారి కొరకు మరిపెట్టుకుంటున్నాను. పరీక్ష సమయ కాలం 10th, ఇంటర్, డిగ్రీ, ఎంసెట్, లా సెట్, ఇంకా రకరకాల సెట్లు ఉన్నాయి. అన్ని విషయాలు మీరు తెలుసుకుని పొందాలి. వారు అక్కడ తీర్చమని, మీ తోడుంచాలని, మీ దాసు బలపరచమని, వాకు అధిపత్యమని, సంఘాన్ని ఎంతమంది పెంపార్చమని యేసు దీవెన నామమున అడిగేసుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లలారా, మనం చదువుకున్న దివ్య వాక్య భాగంలో అద్భుతమైన సంగతులు యెషయాలో రాయబడ్డాయి. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు? బైబిల్ ఎన్ని లేఖనాలు ఉన్నాయి? 66. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు 66 లేఖనాలకు సంకేతం. బైబిల్కు చిన్న పుస్తకం అంటారు యెషయా గ్రంథాన్ని. చిన్న సైజ్ బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. మొదటి 39 అధ్యాయాలు ఓల్డ్ టెస్టిమెంట్ అయితే 40 అధ్యాయం ప్రారంభం నుంచి న్యూ టెస్టిమెంట్తో బిగిన్ అవుతున్నాం. 40 అధ్యాయం బిగినింగ్, 40 అధ్యాయం ప్రారంభం, 40 నుండి 26 వరకు 27 అధ్యాయాలు ఉన్నాయి. 27 ఓల్డ్ టెస్టిమెంట్ నుండి 27 గ్రంథాలకు 27 అధ్యాయ సంకేతం ఉన్నాయి. మొదటి 39 అధ్యాయాలు 39 గ్రంథాలకు సూచనగా, ఓల్డ్ టెస్టిమెంట్ గ్రంథాల సూచనగా ఉన్నాయి.
39 అధ్యాయాలు ఓల్డ్ టెస్టమెంట్, 27 పుస్తకాలు న్యూ టెస్టమెంట్. 39 తర్వాత 40 ఎంపైంది కదా. ఇప్పుడు ఇక్కడ 40 ప్రారంభంలో కొత్త నిబంధన ప్రారంభం, కొత్త నిబంధన, నూతన నిబంధన, కొత్త నిబంధన, శ్రేష్టమైన నిబంధన, ఎక్కువైన నిబంధన, అది కొత్త నిబంధన. యేసుక్రీస్తు వారి చేత ఏర్పాటు చేయబడ్డ ఆ న్యూ కవెనెంట్, యేసుక్రీస్తు ద్వారా, రక్తం ద్వారా, ఆయన బలియాగం ద్వారా, ఆయన చిందించిన అమూల్య విమోచనం ద్వారా, మనకు విమోచనం ద్వారా మనకు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, పాపక్షేమం ఇచ్చాడు, ప్రవేశం ఇచ్చాడు. ప్రసిద్ధమైన కార్యాన్ని జరిగించడం ద్వారానే సాధ్యమైంది. అందుచేత మీ దేవుడు, యువర్ గాడ్, మీ దేవుడు శ్రమించిన దేవనగా మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో బిగినింగ్లోనే మంచి మాటలు కనబడుతున్నాయి. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఎన్నిసార్లు అన్నాడు అన్నమాట? 2 సార్లు అన్నాడు కదా. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు, ఆమోక్షం కొరకు, యెరూషలేము కొరకు, ఇజ్రాయెల్ క్షేమం కొరకు, క్రిస్టియన్ డ్యాన్స్ కొరకు, భూభాగాల కొరకు, అందరి కొరకు, అన్నిటి కొరకు, ఎక్కడెక్కడ మన వారు ఉన్నారో, మన డ్యాన్స్ ఉన్నాయో అన్నిటి కొరకు, క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థించాలి. అందరూ ఇక్కడ మీ దేవుడు సెలవిస్తున్నారు. సెలవిచ్చేది ఎవరు? దేవుడు మాట్లాడేది యెషయాగా. అర్థం ఏమిటి? రక్షణ. యెషయా అన్న, యోషువ అన్న, ఎలీషా అన్న, యేసు అన్న, రక్షణ. ఐసయా, మెస్సియా ఒకటే. ఐసయా రక్షకుడు, రక్షణ యెహోవా అన్నారు కదా. దావీదు ద్వారా చిన్న బాడుగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా లేదు. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో మనం మాట్లాడుతాం. మీ దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్న ప్రారంభంలో మొదటి అధ్యాయం కదా. యెహోవా ఇలా మాట్లాడేది యెహోవా. ఒక బూరగా ఉన్నాడు, మనమంతా ఆయన బూరగా ఉన్నాం అంతవరకే తప్ప మనం మాట్లాడేది ఆయన. మనం కాదు మాట్లాడుతున్నాం. ప్రభు మాట్లాడితే క్షేమం ఉంది, మనముగా మాట్లాడితే క్షేమం లేదు. అందువల్ల ఇక్కడ మీ దేవుడు సెలవిస్తున్నాడు. సెలవించిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి, 2 సార్లు ఎత్తిపోయిన మాట. ఇలాంటి మాటలు బైబిల్ అక్కడక్కడ రిపీటింగ్, డబుల్ వర్డ్స్ కనబడతాయి కదా. పేరు పెట్టి పిలిచారు అక్కడక్కడ. మోసే, యాకోబు, అబ్రాహ్మ, మార్తా, సౌల, డబుల్ అక్కడ నేమ్స్ పెట్టి. ఇక్కడ ఇలాంటి పదాలే. 51 చూడండి. 51:9 59. లెమ్ము 59 సారీ 52:9 11 చూడండి. పౌడి 59లో ఉంటుంది కదా ఒక మాట. 59 చూడండి. 59 యెహోవా బహువా. 59 లెమ్ము 2 సార్లు మాట ఉంది కదా. 14 చూడండి. 16 చూడండి, లేక 17 చూడండి. యెరూషలేమా, లెమ్ము 2 సార్లు. 52:1 చూడండి. 52:1 చూడండి. సియోను లెమ్ము. 52:1 చూసాం కదా. తర్వాత 57:14. ఇప్పుడు 50:14 2 సార్లు. 50:14 లేదా సారీ 11. పోవుడి కదా. 52:11 52వ యెషయా 52:11 పోవుడి 2 సార్లు అన్నమాట కదా. 62:10 చూడండి. 62:10 డబుల్ ఏమన్నా ఇక్కడ గుమ్ములారా రండి అనే 2 సార్లు ఒకే పదాలు 2 సార్లు డబల్ టైమ్స్ 2 టైమ్స్. ఇక్కడ ఓదార్చుడి రెట్టింపుగా ఓదార్చుడి 2 సార్లు. యాకోబు అంటే అబ్రాహ్మ, మోసే, మార్తా, సౌల కదా. సీమోను. ఇక్కడ మనకు గమనిస్తున్న నా జన్మ ఓదార్చుడి. తర్వాత ఓదార్చుడి అన్నాడు. ఓదార్పు లేదు అంతవరకు. ఓదార్పు లేదు. ఓల్డ్ టెస్టమెంట్లో మరి చెడిపోయారు, పడిపోయారు.
సైక్లింగ్, మాటికి పడ్డం, మాటి లేవడం, వారు పడ్డ శ్రమలు అంత కాదు. ఓదార్చుడి 51:19 చూడండి. యెషయాలో 51:19 మనం తిప్పండి ఇట్లా. 51:19 ఈ రెండు అపాయములు నీకు సంభవించెను, నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ రెండు అపాయం నీకు సంభవించెను, నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? అన్నారు. ఓదార్చేవారు లేరా? ఓదార్చేవారు లేరు. దుఃఖ సమయం, శ్రమ, అసలు 7 ఏళ్ల శ్రమకాలం ఎవరికి కేటాయించబడింది? ఇశ్రాయేలు వారికే కేటాయించబడింది. 1000 ఏళ్ల పరిపాలన ఎవరికి కేటాయించబడింది? 1000 ఏళ్ల పరిపాలన వారి కొరకే కేటాయించబడింది. సంఘం కొరకు కాసుమా 7 ఏళ్ళు కానీ 70th వీక్, 70వ వారం, 69వ వారానికి 70వ వారానికి మధ్యకాలమే సంఘకాలం. సంఘం ఉండేక 70వ వారంలో సంఘం ఉండదు. సంఘం ఎత్తబడుతుంది, సంఘం కొనిపోబడుతుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తున్న భాగంలో ఓదార్చువారు లేరు కదా, ఆమె ఓదార్చేవారు లేరు మాట్లాడుతున్నారు ఆ భాగంలో. అందువల్ల ఇక్కడ మాట్లాడుతూ నా జనులను ఓదార్చుడి. ఏం చేయాలి మనం? ఆమెను ఓదార్చాలి. 12:1 చూడండి. యెషయా 12:1 ఒక మాట. 12 అంతే యెషయాలోనే 12:1లో మీరు ఇలాగందరూ యెహోవా నీవు నా మీద కోపడితేవి, నీ కోపము చల్లారిన, ఆయన కోపం చల్లారిపోయింది. అందువల్ల ఇప్పుడు ఓదార్చుడి నా జిల్లను ఓదార్చుడి అన్నాడు. ఓదార్చుడి నా జిల్లను ఓదార్చుడి. యెరూషలేముతో ఇట్లా మాట్లాడారట. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడాలి. సోదరులతో ప్రేమ పంచుకోవాలి. మనం సోదరుల మధ్య ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, అనురాగం ఉండాలి, ఆప్యాయత ఉండాలి, కారుణ్యం ఉండాలి, కటాక్షం ఉండాలి, దయ ఉండాలి. యెహోవా నాకు దయ చూపినట్టుగా యోనాతానుడు ఉపకారం చూపుటకు సౌలు కుటుంబం ఎవడైనా ఒకటి చేసించున్నాడా అని మాట్లాడుతున్నాడు కదా దావీదు మహారాజు. యెహోవా నాకు దయగా మాట్లాడాలి, కొడుకులతో దయగా మాట్లాడాలి. దయ లేని వాళ్ళు నిర్దయలేకపోయారు. కయ్యనంటే దయ, పేరుకే దయ కానీ దయ లేని వాడు అయ్యాడు. తన తమ్ముడు హతం చేశాడు పొలంలో. అంతవరకు రాజీపడ్డాడు, నటించాడు. నటన ఈ పక్క ఇప్పుడు నా నటన కనబడుతుంది. అంత నటన పైకి రాదు. పై వేషం లోపల ఒకటి, పైకి ఒకటి, లోపల ఒకటి, ఇంకొకటి. ఆ నటన పైకి రాదు. ఈ లోపల నటన గతించిపోతుంది. నటన దేవుడు ఒప్పినవాడు కాదు. డ్రామాటిక్ సిస్టమ్ పనికిరాదు దేవుడి దగ్గర. ఈ నాటకాలు కూడగల పనికిరావు. యథార్థంగా ప్రతి నేర్చుకోవాలి, దయగా మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమ, సహనము, ఓర్పు ఇవన్నీ మనకు అలంకారములు. ప్రోగ్రాంలకు దయగా మాట్లాడాలి, ప్రేమతో ప్రేమ సహించాలి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ నిలుస్తుంది, ప్రేమ గెలుస్తుంది. ప్రేమ లవ్ ప్రేమ లవ్లెస్. ఎఫెసు సంఘం ఏం పేరు పెట్టారు? ఎఫెసు సంఘానికి 7 సంఘాలు ఉన్నాయి కదా ప్రకటనలో. ఎఫెసు, స్మరణ, పెర్గా, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. తొలి సంఘం పేరు లవ్లెస్. నీ ఫస్ట్ లవ్ నీ వదిలిపెట్టావు, లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. తొలి ప్రేమ లేదు. అదే ఎఫెసు పత్రికలో 18 టైమ్స్ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసు పత్రికలో 18 టైమ్స్ ప్రేమ అన్నమాట. అది వచ్చేప్పటికి ఎఫెసు సంఘానికి వచ్చేప్పటికి ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే క్రియలు అంతకంటే లేవు. ఆ మొదటి క్రియ చేయమన్నాడు, క్రియ లేవు. ప్రేమ లేదు. ప్రేమగా మాట్లాడు. ఆయనతో ప్రేమ ఉందా? సోదరుల మధ్య ప్రేమ ఉందా? సంఘంలో ప్రేమ ఉందా? నమ్మిన వారి మధ్య ప్రేమ ఉందా? ప్రేమ సమస్త దోషమును కప్పును అట్లే దోషాలన్నీ కప్పుంటే కూడా కాదు నా ఉద్దేశం. అక్కడ ప్రేమగా ఉండాలి. మనం అత్తుకోవాలి, అన్ని సాహసం కలిగి ఉండాలి. ఇవాళ ప్రేమ లేదు. అనేకుల్లో విస్తరించాలన్నా ప్రేమ చల్లారిపోతుంది. ఒకప్పుడు ప్రేమ మేము నమ్మిన దినాల్లో 56 ఏళ్ళ క్రితం ఎంత ప్రేమ గలవారు. డైలీ మాకు మీటింగ్స్ ఉండేది. ప్రతిరోజు కూడికి లేని రోజు పక్కన మాలకొండ కొండ ఉండేది ఖమ్మంలో. ఆ కొండ ఎక్కేవారు. కొండ మీద మేము ఏకాంతంగా గడిపేవారు. సంగమంతా అటెండ్ అయ్యేవారు కొండ మీద. ఎంత ప్రేమ, ఎంత అన్యోన్యత, ఎంత అనురాగం, ఎంత ఆసక్తి, ఎంత క్షమాగుణం. ఆలింగనం చేసుకునేవారు. ఒక పూట చూడకపోతే అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ లేవు, ఏ ఫోన్స్ పరిగెత్తుకుని ఇళ్ళో పరిగెత్తిపోయేవారు. ఫోన్లు ఉంటే కూడా సెల్ ఫోన్ జోబులు ఉంటే కూడా సెల్ ఫోన్తో మాట్లాడేవారు లేని వారు. అనురాగం కలిగి, ఆప్యత కలిగి ప్రేమగా మాట్లాడున్నారా? ఇరుషులంటే ప్రేమగా మాట్లాడారు. ప్రేమ ఉందా? ప్రేమ లేదు. ఇవాళ
యేసయ్య వారు చూపిన కల్వరి ప్రేమ మనలో లేకపోవడం చాలా విచారకరం. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలి మన సహోదరులు, మన సహోదరులను ప్రేమించాలి. ఒకరికొకరము అనురాగం కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. ప్రేమ లేని వాడైతే నేను పెట్టుకున్న దేని కొరకు కొరగాలి వాడు. ప్రేమ లేని వాడైతే ఎంత సవాలక్ష ప్రసంగం చేసే పెడతాను వేస్తే. ప్రేమ లేదు, నా ఇంటి నిండా బంగారం ఉంటే కూడా దండగా. ప్రేమ లేదు. ప్రేమ ప్రియుడు కలుగురులు యేసయ్య వారు చూపిన ప్రేమ, ఆయన చూపిన ప్రేమ అంతా ఇంతక. ప్రేమకు నిర్వచనం ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్టియానిటీకి నిర్వచనం పునాది లవ్. ఒకసారి మా ఆఫీస్లో అడిగాను, కార్లో జీపులో వెళ్తుంటే బిలీవర్ అని బాగుంటాను ఆయన సాయం. ఆయన క్రిస్టియానిటీకి మూలం ఏంటి చేయకపోయినాడు, ఇల్లు లవ్ సార్ వాళ్ళు చెప్పేవాడు. క్రిస్టియానిటీకి మూలం బేస్ పునాది ఏంది? క్రిస్టియానిటీ పునాది ప్రేమ. మరొక మాట క్షమాగుణం, ఫర్గివ్నెస్. క్షమాగుణం, ప్రేమ క్షమాగుణమే పునాది. మనకు స్వార్థ మనం కొడుతున్నారు, మనం తిరిగి కొట్టగలమా? మనం కొడుతున్నామా? అంతే కదా. ప్రేమ యేసయ్య వారు చూపిన ప్రేమ కల్వరి ప్రేమ. బూతులు మాట్లాడుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, మన వాహనాలు ధ్వంసం చేస్తున్నారు, అద్దాలు పగలు కొడుతున్నారు, ధ్వంసం కొడుతున్నారు, బూతులు తింటున్నారు, ఏమో పలకమని చెప్తున్నారు. యేసయ్య వారు చూపిన కల్వరి ప్రేమ మనది కాబట్టి మనం మారు మాట మాట్లాడకుండా దెబ్బలు తినొస్తున్నాం బయట కదా. ఆనావున అవమానం పొందుకు పౌత్రులమైన వారు ఎంచబడ్డారు. అందువల్ల ఇక్కడ యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. 2వ వృత్తాంతంలో 32:7 అనుకుంటా ఒక సాయంత్రం మాట. రెండవ దిన 32:7. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మానవ సంబంధమైన బాహువ్యతని కంటే కానీ మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించటకు మన దేవుడు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎట్లా? మానవ సహాయమే అయ్యేవారిది, మానవ సహాయమే వారిది, కానీ మన సహాయము దేవుడే. మన ప్రభువే అండగా ఉన్నాడు. వాళ్ళ సహాయం ఎంత? మనుషుడే పాటి కనపడతా రక్త మాంసంలో ధరించినవాడు కదా మనుషుడు. అందువల్ల ఇక్కడ కలుగుతాం. యుద్ధకాలం సమాప్తమైన ఓల్డ్ టెస్టిమెంట్ డేస్ సమాప్తమైపోయాయి. అక్కడ 3 అధ్యాయాల వరకు చెప్పాలి. ఆ యుద్ధకాలం కృతజ్ఞత ఎంటైంది ఇక్కడ కదా. అందువల్ల ఇక్కడ ఆ యుద్ధకాలం సమాప్తమైనను ఆమె దోష రుణము తీర్చబడింది. దోష రుణాన్ని కలుగురులు యేసయ్య చెల్లించారు. మన రుణపత్రం యావత్తు కూడా చెల్లించారు. వాళ్ళ దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం కదా. ఆ రుణపత్రాన్ని, ఆ శేషాన్ని, పాపాన్ని, దేవుని కోపాన్ని కొట్టివేశారు కలువరి శిలువలో. ఆ నేరాన్ని, దోషాన్ని తనపైన వేసుకున్నాడు. కలువరి మట్టుకు వెళ్ళాడు, శిలువలో బలైపోయాడు. రక్తం ఇచ్చి, బలం ఇచ్చి, దేయాన్ని అర్పించి సంవత్సరం ధారపోసింది. మనకు కాలం చేయబడ్డాడు. అంతేకాదు పాతాళం మట్టుకు వెళ్ళాడు. నువ్వు రాత్రి పగలు పాతాళంలో ఆయన వాసం చేశాడు, అనుభవించాడు. కూర్చోని ఏంటో మన ఏంటో టేస్ట్ చూశాడు, టచ్ చేశాడు. 3 గంటలు కలువరి శిలువలో మాత్రమే కాకుండా 3 రాత్రి పగలు మరణాన్ని చెవి చూశాడు పాతాళంలో యేసయ్య వారు మన కొరకు. అందువల్ల ఇక్కడ మాట్లాడుతూ యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపం నిమిత్తము 2 నింతలు పొందినను సమాచారం ఆమెకు యెహోవా చేతి వలన. ఇలాంటి మాట ఆదికాండంలో 49:24 అనుకుంటా యాకోబు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. యెహోవా చేతి సహాయం వలన, బాహుబలన అనుకుంటా ఒక మాట చూడండి. 49 యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని ఎవరి వలన? ఆయన హస్తబలము. యాకోబు కొలుస్తున్నాడే, పరాక్రమశాలి అయిన వాని హస్తబలము యాకోబు కొలిసే. యాకోబు అంటే నేమ్, నోటెడ్ బై నేమ్. ఆ యాకోబు అనగా ఇశ్రాయేలు జాతికి సంకేతం అన్నమాట. యాకోబు అనగా ఇశ్రాయేలు జాతికి సంకేతం. ఆయన ప్రజలకు నిబంధన ప్రజలు ఉన్నారు కదా ఓల్డ్ టెస్టిమెంట్లో. అందువల్ల ఇక్కడ యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వారి హస్త బలం వలన. చాలా మంచి మాట అన్నమాట. అందువల్ల ఇక్కడ కూడా వలన, యెహోవా చేతి వలన. ఎవరి వలన? యెహోవా చేతి వలన
ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినని సమాచారం ఆమెకు రెండంతలు. మనం ఒకంత ఇచ్చామనుకోండి, రెండంతలు ప్రకటిస్తాం. మనం రెండంతలు ఇస్తాం, రెండంతలుగా చేయాలి. అందువల్ల ఇక్కడ రెండంతలు పొందిన సమాచారం ఆమె ప్రకటించుడి అంటూ ఆలకించుడి అడవిలో ఒకటి ప్రకటిస్తున్నాడు. ఇక ప్రారంభమైంది కదా సువార్త ప్రారంభమైంది. ఒకడు అడవిలో ప్రకటించే ఒకడు యోహాన్. ఇక్కడ చెప్పే న్యూ టెస్టిమెంట్ డేస్ ప్రారంభం కదా. అడవిలో ఒకడు అనే మాట, ఒకడు నాట్ మెన్షన్ హిస్ నేమ్. ఆయన పేరు లేదు ఇక్కడ, ఆయన పేరు లేదు, ఊరు లేదు, అమ్మ నాన్న పేరు ఏ ఒక్కరి పేరు లేదు అక్కడ. ఆయన పేరు లేకుండా ఒకడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను మాట స్పష్టంగా అరణ్యంలో కేక వేసి ఒక శబ్దం మాత్రమే. మెన్షన్ హిస్ వాయిస్, అంతే. వాయిస్ అరణ్యంలో కేక వేసి ఒక శబ్దం. ఓల్డ్ టెస్టిమెంట్లోనే మాట చెప్పాడు, యోహాను గురించి మాట చెప్పాడు. ఇదే మలాకి 4:1 ఆయన గురించి ఒకే వచనంలో ఇద్దరు రాయబడ్డారు. యోహాను గురించి రాయబడ్డారు. చూడండి, మలాకి ఆఖరి గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్లో చివరి గ్రంథం 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరుస్తుంది, నేను నా దూతను పంపుచున్నాను అనేది యోహాను గురించి మాట్లాడి ఒకే వచనంలో ఇద్దరున్నారు. ఒకే వచనంలో నా దూతను పంపుచున్నాను అనేది యోహాను గురించి రాశాడు. తర్వాత చూడండి, మీరు వెతుకుతున్న ప్రభు ఎవరైనా, ప్రభు అయినా అదే ఒకే వచనంలో ఇద్దరున్నారు అక్కడ. ముందేమో యోహాను గురించి రాశాడు, తర్వాత ఏమో ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు అక్కడ. మీరు వెతుకుతున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన తన ఆలయములకు హఠాత్తుగా ఇదిగో ఆయన వచ్చున్నాడని ఆయన శ్రమిస్తున్నారు. ఒకే వచ్చిన ఇద్దరున్నారు. యోహాను ముందు ఉన్నారు, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. అది మనం గమనించాలి. మార్కులో, మత్తయిలో, యోహానులో, లూకాలో బిగినింగ్లోనే యోహాను ప్రత్యక్షమవుతున్నాడు. సీలు కన్నా వారిలో యోహాను గొప్పవాడని మనం గమనిస్తున్నాం కదా. యోహాను ఆయన మండుస్తూ వెలుగుతున్న దీపమై ఉండేది. యోహాను గురించి మన సాక్షి ఉంది బైబిల్లో. యోహాను గురించి సాయంత్రం యోహాను, సాక్షి ఇచ్చే యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన. అందువల్ల ఇక్కడ మరి రాస్తూ ఆయన గురించి మాట్లాడుతూ ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఆ ఒకడినే మాట. తర్వాత ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి. అరణ్యంలో తర్వాత ఎడారిలో. చూడండి, సాధ్యమా? అడవిలో, అరణ్యంలో, ఎడారిలో. మన ఊళ్ళో చెప్పలేకపోతున్నాం ఇప్పుడు కదా. మన ఊళ్ళో చెప్పలేకపోతున్నాం. ఇంటి పక్కింటి వాళ్ళు చెప్పాము స్వార్థ, మన బంధువులు స్వార్థ చెప్పాం. ఎక్కడికో మనం పోతున్నాం. బంధువులు తిరుపతి దారిలో కట్టుకొని ఇస్తే చేతికి వాళ్ళు మనం ప్రేమించాల్సిందే. వాళ్ళు స్వార్థ చెప్పమ్మా. నామ పెట్టుకోవస్తే ప్రేమిస్తాం, బొట్టు పెట్టుకోవాలి ప్రేమిస్తాం, కానీ చెప్పాలి స్వార్థ చెప్పాం. కానీ ఇక్కడ ఎడారిలో, అరణ్యంలో, అడవిలో ఈయన 2000 ఏళ్ళ క్రితమే ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గం. ఏ మార్గం అంట? మా దేవుని రాజమార్గం. వేరే మార్గమును, సత్యమును, రాజమార్గం, రాయల్వే, బాబు మార్గం కాదు. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడను 35వ అధ్యాయంలో రాయబడి సంగతి చాలా బాగున్నాయి. ఇంకా 10 టైమ్స్ దారిగా ఉన్న రాజమార్గం. ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయుడి. 26వ అధ్యాయము 8వ వచనమా, అందులోనే 26 ఒక మార్గం. నీ తీర్పుల మార్గమున వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమున స్మరణ ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఆత్మ ఆసక్తి నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు నీతిమంతులకు మార్గం సోముగా ఉండును. నీతిమంతుల త్రోవను సరళము. 7వ వచనం. నీతిమంతులకు మార్గం సమముగా. మార్గం ఎలా ఉంటుంది వారి మార్గం?
సమముగా, సమానంగా, సమముగా, సమానంగా. మట్ట సముడు ఉంటాయి కదా, మట్ట సంఘం పో, మట్ట సంఘం ఉండు, మట్ట సంఘం కూర్చో. మట్ట సంఘం ఉంటాడు అన్నమాట. బస్సు పిల్లలు కూర్చోడు, సీట్లు ఈ నాయన ఉంటాడు, అరే మట్ట సంఘం పో, మట్ట సంఘం ఉండు అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పేది. అరే మట్ట సంఘం పో, మట్ట సంఘం కూర్చో, మట్ట సంఘం కూర్చోండి పాప పిల్లోడు. మట్ట సంఘం అంటే మట్ట సంఘం ఉండమని, సమముగా మట్ట సంఘం, చాలా జాగ్రత్తగా మట్ట సంఘం. తెలంగాణ భాష ఇంకా వికారంగా ఉంటుంది. తెలంగాణ భాష ఇంకా చాలా వికారంగా ఉంటుంది. ఆ భాష చక్కగా పో, దవ్వు పట్టుకుపో, చక్కగా పో. భాష చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా మంచి భాష కూడా బాగుంది, చాలా మంచి భాషనే రాయలసీమ భాష. రాయలసీమకు దావకాన్ అంటే నేను ఉండబడి నాకు అర్థం కాదు అసలు. దావకాన్ దవ్వు ఇచ్చాను. దవ్వు అంటే దాహం అంట. దాని ఏమంటారు? దవ్వు ఇచ్చాను. దవ్వు చిత్తూరు పోయిన ఒకసారి నాకు అసిస్టెంట్ కావాలి, నాకు ఇచ్చారు పిల్లల్ని. సరే టీ ఇచ్చుకోవాలని పంపించారు, టీ తాగుదామని. చాలా ఏళ్ళు 40 years బ్యాక్ అనమాట. చిత్తూరు అదొక భాష. చిత్తూరు భాష ఒక రకంగా నెల్లూరు జిల్లా ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా వాళ్ళ భాష అదొక భాష. ఒక జిల్లా నాకు ఒక యాస ఉంటుంది అన్నమాట. చిత్తూరు పోతే క్యాబ్ పోతే కొన్ని అసిస్టెంట్ ఇచ్చారు నాకు. టేబుల్ వర్క్ అంత నాదే సబ్స్టేషన్లో చేస్తుంటే టీ తెమ్మని పంపించాను. నాకు గుర్తురాక వేరే వాడే ఇంకొకరు ఎక్కడ రాన్న మే పూడ్చివే వస్తాను అన్నాడు. మే పూడ్చివే అన్నాడు. నేనెప్పుడు పూడ్చిపెట్టాను అంటే నువ్వే పంపిస్తావు లేదు వాళ్ళ భాష. నేనే పూడ్చివే, నేనెప్పుడు పూడ్చిపెట్టాను, నువ్వే పూడ్చివే అన్నాడు నన్ను. నేనెప్పుడు పూడ్చిపెట్టాను, మన రాజ్య భాష, మన ఏరియా మన భాష. నువ్వు పూడ్చి పంపిస్తే వాళ్ళ భాష. నువ్వు పూడ్చివే అన్నాడు. నువ్వే పంపిస్తే అని వాళ్ళు చెప్పడం. నువ్వు మన భాష పూడ్చిపెట్టామని మనకి. నేనే పూడ్చిపెట్టాను రా ఆయన. భాష డిఫరెన్స్ అన్నమాట, తేడా అక్కడికి ఇక్కడ చాలా తేడా. నెల్లూరు యాస ఇంకా నేను మా భార్య నెల్లూరు కాబట్టి ఒక ఏరియాలో ఒక రకంగా మా కడప జిల్లా భాష మరి చెండాలనుకుంటుంది. నా కడప జిల్లా కదా నాది కూడా ఏం బాగుంది. మోటు భాష, చాలా మోటు మా భాష. మీకు దిక్కు జరగల్లా పరిగి పారిపోతుంది భాష. మూడు నోట్లో మన నాకుతుంది, ఆడవాళ్ళకి మోడవాళ్ళకి నాకున్నారు, నాకునే ఉండాలి వాళ్ళకి. దానికి పైన పట్టడం భయంకర భాష, వల్గర్ లాంగ్వేజ్, వల్గారిది ఎక్కువ కడప జిల్లాలో. ఇప్పుడు నేను మీ తమ్ముడే హేబెల్ ఎక్కడానికి కైన్ అన్నాడు కదా, కైన్ అంటున్నాను. కైన్ ఏమంటాడు? నా తమ్ముడికి నేను కావాలి. ఇదే భాష కడప జిల్లాలో, ఇదే భాష. కాలు పెట్టావు నువ్వు నాకు కాలు పెట్టావా? మెట్టిరుగుతుంది మెట్టు దెబ్బలే కొట్టవాలి. అంత పోరాటం, చాలా పోరాటం, విమర్శమైన పోరాటం అన్నమాట. నేను అందుకే ఆ 3 జిల్లా పోలేక ఇక్కడ సెటిల్ అయినా. అడుగుపెట్టింది 64 అడుగుపెట్టిన కర్నూలులో, 1964 అడుగుపెట్టిన జిల్లా డిపార్ట్మెంటల్గా. ఇక్కడే సెటిల్ అయిపోయినా. మామూలు ఎందుకు అక్కడ నెల్లూరు పోగొట్టినావు, కడప పోగొట్టినావు, కర్నూలు సెటిల్ అయ్యాము. ఎవరున్నారు పోలని ఇక్కడ, ఎవరున్నారు అక్కడ? ఏమో 1964లో డిపార్ట్మెంట్కి అడుగుపెట్టాను. 60 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఈ జిల్లా నాకు నచ్చింది, ఇక్కడే ఉండిపోయాను. అందువల్ల ఇక్కడ మన గమనిస్తున్న భాగంలో మరి మాట్లాడుతూ 40వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ భాగంలో భాషా విధానం అనేది చాలా బాగుంది. భాషా విధానం ఎంత బాగుంది చూడండి. అంటూ ఏమన్నాడంటే, ఎడారిలో మా దేవుని అడ్డు మార్గం సరళం చేయడి. తర్వాత ప్రతి లోయ ఎత్తు చేయాలి. ఎట్లంట? ప్రతి లోయ, నేను లోయలో పుట్టి ఒల్లిపత్వం ఉంటుంది అన్న పరిమితంలో మాట్లాడుతున్నాడు, సంఘం మాట్లాడుతున్నది. లోయ దేని సూచన? లోయ దీనత్వానికి సూచన, తగ్గింపుకు సూచన. లోయ చాలా దీన స్థితికి, చాలా తక్కువ స్థాయి లోయ. ప్రభు అన్నాడు ఇక్కడ, ప్రతి లోయ ఏం చేయాలంట? ఎత్తు చేయాలి. ప్రతి లోయ. ఒకప్పుడు లోయలో ఉన్నవారు ఆ రాత్రి లోయలోనికి యోషువ దిగిపోయాను. ఉంది ఆ మాట 6:11 అనుకుంటా. యోషువ గ్రంథంలో యోషువ 6వ అధ్యాయము, యోషువ తీశారా? 6:13 8:13 యోషువ
విన్నాం. ఆ రాత్రి యెహోషువ లోయలో 8:11 చూడండి. ఆ రాత్రి వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యంలో పట్టణకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్న వారిని ఉంచిన తర్వాత 6:13లో ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను. తర్వాత 8-9 చూడండి. ఆకలి ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య ఆ రాత్రి 8:3 చూడండి. 30,000 సూర్యుడు ఏర్పరిచి రాత్రి వేళ వారిని 6:11 కూడా అదే అలాంటి మాట కనబడుతుంది. 6:11 కూడా అలాంటి మాట. కాబట్టి ఇక్కడ ఆ రాత్రి యాకోబు అక్కడ బస చేశాడు. రాత్రి ఉంచిపోయాడు. ఆ రాత్రి అప్పుడు ల్యాడర్ ప్రత్యక్షమైంది కదా, ప్రభు యేసు ప్రత్యక్షమయ్యారు అక్కడ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇక్కడ భాగంలో మరి ప్రతి లోయ ఎత్తు కావాలి. ప్రభు ఎత్తు చేస్తున్నాడు, మన జీవితాలు ఎత్తు చేస్తున్నాడు. ఎత్తైన వారిగా చేశాడు. ఒకప్పుడు ఏమీ లేని వాడిని నా మటుని ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేని వాడిని, ఒంటరిగా వచ్చారు, కట్టుబడుతూ వచ్చారు, ఏమీ లేని వాడిని ఆయన ఎత్తు చేశాడు. ఇవాళ ఎత్తు మనందరినీ ఎత్తు చేయాలని 20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం మన అనుభవం ఏమీ లేదు. లోయలో ఉన్నవారు, తక్కువలో ఉన్నవారు, నీచంగా ఉన్నవారు, అలాంటి వారు మనల్ని ఇవాళ ఎత్తు చేశాడు. మన స్థాయిని పెంచాడు, ఔన్నత్యాన్ని పెంచాడు. మన దీనిలో ఉన్న మనల్ని పైకి లేపాడు. ఆయన పైకి లేపే పనే, పైకి లేపేవాడు ఆయన, ఎత్తు చేసేవాడు. మనందరినీ ఎత్తు చేసే పనిలో ఉన్నాడు. మన ఎత్తు చేశాడా మనల్ని? అవును, ఎత్తు చేశాడు. మన జీవితాలు ఎత్తు చేశాడు ఆయన. ఎత్తైన స్థాయికి తీసుకుని వచ్చాడు. మనం గమనించాలన్నమాట. ఎత్తైన స్థాయికి ఆయన ఎత్తు అనే మాట, ఎత్తు చేసాను అనే చాలా మంచి మాట. ఎత్తు చేశాను, ఎత్తు చేయవలను. 57 పద్నాలుగు చూడండి. అందులోనే యెషయా 57:14 ఎత్తు చేయండి, ఇది కూడా డబల్ కదా. ఇది కూడా ఎత్తు చేయండి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దాన్ని నా జనుల మార్గంలోనికి తీసివేయండి. అడ్డుపడే వారిని ఎవరో, అవునా? కాబట్టి ఎత్తు చేయాలి. ఎత్తు చేసే పనిలో ఉన్నాడు ఆయన. మనందరినీ ఎత్తు చేస్తున్నాడు. సంఘాన్ని హెచ్చిస్తున్నాడు. హెచ్చింపులో ఉన్నాడు. దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు అంతకంతకు దావీదు అంతకంతకు. ఒకనొకప్పుడు ఎడారిలో, అరణ్యంలో, అడవిలో గొర్రెల మంద కాస్తున్న దావీదు, జనమండుగురు కుమారులు యేసేకి ఆఖరి వాడిన దావీదునే ఆయన ఎంపిక చేసుకున్నాడు, రాజుగా చేశాడు. ఏమీ లేనివాడు, పనికిరాని వాడు చెప్పాలని దావీదు. అలాంటి దావీదు రాజుగా చేశాడు, గొప్పగా జీవించాడు, తరపిదించాడు, శిక్షణ ఇచ్చాడు దావీదు, గొప్ప జ్ఞానం ఇచ్చాడు దావీదు మహారాజు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్న భాగంలో ఎత్తు చేయవలను. 62:10 చూడండి. 62:10 అందులోనే 62:10 గుమ్మములారా రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గము చక్కపరచుడి. ఇవి డబల్ ఇక్కడ కూడా డబల్ రాజమార్గము చక్కపరచుడి. రాళ్ళను ఏరి పారవేయడి. అవునా? రాళ్ళుంటే రాళ్ళు ఏరి పారవేయాలి. లేచి 5వ దేవుడు రాళ్ళను ఏరి, ఆ తోటను చాలా జాగ్రత్తగా రాళ్ళను ఏరి, తోటలో ఆ చిన్న మొక్కల మధ్య రాళ్ళుంటే రాళ్ళు ఏరాలి. ఆ కలుపు తీయాలి, రాళ్ళు ఏరాలి. లేకుగా ఎత్తుగా ఎదగాలంటే, బాగా పుష్పించాలి, ఫలించాలి, అభివృద్ధి రావాలంటే రాళ్ళు ఏరాలి అంటూ రాళ్ళను ఏరి పారవేయడి. జనములు చూసినట్టుగా మీరేంటంటే ఎత్తు ధ్వజమెత్తండి. యెహోవా నిస్సి ధ్వజమెత్తండి అన్నాడు. ఎత్తు చేయవలను. ఎత్తు చేసి మనలో ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము, ప్రతి కొండను ఆయన ఏం చేయాలి? ప్రతి కొండ ఎత్తైన వాటిని అణచాలి. అణిచేవాడు, ఎత్తు చేసేవాడు మన ప్రభు. అనగొట్టేవాడు అది సేమ్ టైం. అణిచేవాడిని అనగొడతాడు, అణిచేవాడిని అణుస్తాడు. ఎత్తు చేసేవాడిని ఎవరైతే దీనమనస్కులు ఉన్నారో అలాంటి వారిని ఆయన ఎత్తు చేసేవాడు ఉన్నాడు. దీనులైన వారిని ఆయన పైకి లేపేవాడు ఉన్నాడు. ఆ గర్వంతో ఉండేవారిని ఆయన ఏం చేస్తాడు? అణిచివేస్తాడు.
నీ వెళ్ళి నీ యజమానాలకి అణిగి చేతి కింద అణిగి ఉండమన్నాడు. ఎవరితో? హాగర్తో అన్నమాట. అణిగి మనకి అంటే మనం రాసిన భాష అణిగి, మన భాష రాసిన భాష అణిగి, కొంచెం అణిగన్నా కొంచెం అణిగి మాట్లాడుతున్నాం. ఇట్లా అక్కడ కూడా అణచవలని ప్రతి పర్వతమును ప్రతి కొండ, ఎత్తైన పర్వతము కొండలు అనగాలి, అన్ని సమముగా చేయాలి. లోయ ఉండకూడదు ఆయన సముద్రంలో, తక్కువ ఉండకూడదు, ఎత్తైన పర్వతాలు కనబడకూడదు, అన్ని సమయం లోయ ఎత్తైన పర్వతం సమానం, ఈక్వల్, అలా ఈక్వల్ ప్రభు దగ్గర అందరూ సమానం. మీరు ఆల్ ఈక్వల్ ఇందులో ప్రభుత్వం అందుకే మనం సేకరించుకునేందుకు సమానం. నీవు నేను సమానం అని చెప్తాను మన దేశం. చేయగలుగుతా నీవు నేను సమానమే, ఈక్వల్ ఇద్దరం సమానమే ప్రభువు అనే. దీంట్లో ఎత్తు పల్లము లేదు, ఎత్తు లోయ లేదు, అందరూ ఆల్ ఈక్వల్. ఇందులో కులాలు, మతాలు, ప్రాంతాలు, తారతమ్య వ్యత్యాసాలు, డిగ్రీలు, హోదా ఇవన్నీ ఏమో కనపడం. అక్కడ అందరూ సమానమే. రిక్షాతో కేవడంతో ఐఏఎస్ ఐపీఎస్ కూడా అంతే, ప్రభువులు అంతే అనిగిమని ఉండాలి. అందరూ ఈక్వల్, అందరూ ఆల్ ఈక్వల్, ఒకరు ఎక్కువ తక్కువ కాదు. అందువల్ల ఇక్కడ ఈ భాగంలో మాట్లాడుతూ ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను. ఎట్లా వంకర కూడా ఏం చేయబట్టారు? వంకర, ఈ వంకర టింకరగా ఉన్న వాటిని సరిగా వంకర ఉండకూడదు. వంకర పాము నడక వంకర కదా, వంకరగా ఉన్న వాటిని చక్కగాను, కరుకైన వాటిని సమూహ. ఈ వంకర కరుకు కనపడకూడదు రోజుల్లో, కరుగ్గా మాట్లాడకూడదు. కిలాదనే కరుకు అనమాట. ఏశావు కరుకైన వాడు, యాకోబు నునుపైన వాడు. అది 5 నున్న రాళ్ళని తీసుకున్నాడు కదా దావీదు. ఎలా చెలయట్లో నుంచి 5 నున్న రాళ్ళు తీసుకున్నారు. నున్నగా ఉండాలి. 3 మానికల మెత్తని పిండి చేయమని చెప్పాడు. 3 మానికల మెత్తని పిండి. ఆ ఎపోదు లోపల ధరించే సన్న నార లాగు లోపల, ప్రధాన యాజకుడికి లోపల ఆ నార లాగు ఎట్లుండాలి? పలసగా సన్న నార లాగు ఉండాలి. అది ఇటు పట్టుకుంటే మెత్తగా ఉండాలి. కరుకుండకూడదు. గిరిగిపోతే ఏమంటావు? ఆ పిండి అయ్యా గరుకు ఇటు పట్టుకొని గరుకు వస్తుంది అంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. చేసి అప్పుడు చూడమాట అప్పుడు చూస్తే నునుపు గరుకుంటే బాగుంటుందా? విశ్రాంతి చెప్పేటప్పుడు గరుకు వస్తే బాగుంటుంది పిండి. నునుపు నువ్వు మెత్తని 3 మానికల పిండి మెత్తగా తల్లి చేసిందో, 3 మానికల పిండితో రొట్టెలు చేసింది. ఆ వేళ ముగ్గురికి తండ్రి కుమారుడు ముగ్గురు వచ్చారు చంద్రవరంలో డేరాలకి. అవునా? కాబట్టి ఇక్కడ వంకరతనం కనపడకూడదు. వంకర మన మాటల్లో వంకరతనం కనిపించకూడదు. తర్వాత కరుగుదనం కనిపించకూడదు. వంకర ఉండకూడదు. కరుగుదనము కరుకైన వాటిని సమముగా ఉండాలి. లోయ ఉండకూడదు, ఎత్తు ఉండకూడదు, సమానంగా ఉండాలి. వంకర ఉండకూడదు, కరుకు కూడా ఉండకూడదు. ఎరుపిన మధ్య ఇవి జాగ్రత్తగా మనం అలవర్చుకోవాలి. అందువల్ల యెహోవా మహిమ, ఎవరు మహిమ? యెహోవా మహిమ బయలుపరచ. హెబ్రీ పత్రిక ఈ మహిమ ప్రభు యేసుక్రీస్తు వారిని సాక్షిస్తుంది. హెబ్రీ పత్రిక 1:3 హెబ్రీ మొదటి ప్రారంభంలోనే హెబ్రీ పత్రికలో ఆయన మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమై ఉన్నాడు. యేసేవారు ఎవరంటేనా ఆయన మహిమ యొక్క దేవుని మహిమ యొక్క తేజస్సు యెహోవా షకీనా మహిమ. అవునా? తేజస్సు అమరత్వం గల తేజస్సును ఆయన మాత్రం వసించు అనే మాట ఉంది కదా మొదటి పత్రికలో. షకీనా అంటే తేజస్సు అన్నమాట. ఆ తేజస్సు అన్నవాడు. దేవుడు ఎవరిని ఎవడునో ఎన్నడూ దేవుడు చూడలేదు, చూడలేడు, చూసి బ్రతకలేడు కూడా చెప్పాలంటే. మోసేందుని వాడే చూడలేకపోయాడు. నా వెనక పార్సల్ చూడవయ్యా అని చెప్పాడు. బండ సందులో ఉండి ఆ బండలో ఉండి చూడవయ్యా అన్నాడు. ఆ బండ ప్రభువైనా క్రీస్తులో ఉండి దేవుడు చూడాలనుకునే క్రీస్తులో ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి. నా ఇంటి తండ్రియు నేను ఏకమై ఉన్నా. ఆయనే తండ్రి, ఆయన కుమారుడు. దేవుడే మానవాకారం దాల్చి లోకానికి వచ్చి నాటి యెహోవా అయిన ప్రభువే యేసుక్రీస్తున్నమాట. ఆయన మానవాకారం దాల్చి లోకానికి వచ్చాడు. మానవుడిగా శిశురుడిగా ప్రత్యక్షమయ్యాడు. మహిమగల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహిమగల రాజు, మహిమగల దేవుడు. ఆయన గ్లోరీ
మొదటి అధ్యాయం ప్రకటనలో ప్రారంభంలో ఆయన గ్లోరీని ప్రకటిస్తున్నాడు యోహాను. మొదటి అధ్యాయం అంటే గ్లోరీ, గ్లోరియస్ ఆఫ్ గాడ్, గ్లోరియస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే గ్లోరీ. యేసు అనగా ఆయన గ్లోరీ, హిస్ గ్లోరీ. యెషయా రక్షణ, యెషయా రక్షణ, ఇర్మియా దేవుని తీర్పులు, హెజ్కేలు దేవుని యొక్క మహిమ, దానియేలు దేవుని యొక్క ప్రవచనం. నలుగురు పెద్ద ప్రవక్తలు, నాలుగు విధాలుగా కనబడుతున్నారు అక్కడ. యెషయాలో రక్షణ, ఇర్మియాలో దేవుని తీర్పులు, హెజ్కేలులో హిస్ గ్లోరీ దేవుని యొక్క మహిమ, తర్వాత దానియేలులో దేవుని యొక్క ప్రవచనం ప్రాఫెసీ. నాలుగు విధాలుగా కనబడుతుంది. ఆ 4 జీవులు సారాంశం యేసు ప్రభువే. 4 సువార్తలు సారాంశం ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 జీవులు, 4 ముఖములు, 4 దిక్కులు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్న భాగంలో ఆయన మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైన మహత్తుగల మాట చేసి సమస్త నిర్వహిస్తున్న గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమ. 11:4 యోహాను సువార్తలో, 11:4 యోహాను సువార్త మహిమ. 11:4 యోహాను సువార్త 11 అధ్యాయం 4వ వచనం. ఈ వ్యాధి మరణం వరకు వచ్చిన దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడును. దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడవలెను. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఈ వ్యాధి ఎవరి వ్యాధి? లాజరు. ఈ వ్యాధి మరణం వరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లుగా దేవుని మహిమ కొరకే వచ్చాడు. తర్వాత 17:4 అంటే యోహాను 17వ అధ్యాయం 4వ వచనం. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. భూమి మీద దేవా నిన్ను మహిమపరచు. తండ్రి అని సంబోధించాలి. మనం కూడా ప్రార్థనలో తండ్రి అని సంబోధించాలి. చాలా మంది ప్రార్థించేటప్పుడు తండ్రి అని సంబోధించాలి. చాలా విషయాలు కిరుడా కూర్చుడా సరే వాడాల్సిన తప్పేమి లేదు. తండ్రి అని సంబోధించి ప్రభువే యేసుక్రీస్తు వారి తండ్రి అని సంబోధించారు. చాలా మంది ప్రేర్ చేసి గమనిస్తుంటారు. తండ్రి అని తండ్రితో ప్రారంభించి తండ్రితో ముగించాలి ప్రే. అది ఆయన పేరు చేసి ఎవరి పేరు మీద ముగించాలి. అది కూడా తండ్రిని సంబోధించాలి. తండ్రి పరమందుల తండ్రి అని సంబోధించాలి. తండ్రి హెవెన్లీ ఫాదర్ ఫాదర్ తండ్రి. అందువల్ల ఇక్కడ గమనిస్తున్నాం ఈ భాగంలో ఆలకించుడని మాట్లాడుతున్నాడు. తర్వాత నేనేమి ప్రకటించునని ఒకడును తప్పకుండా సర్వశైలు వారిని అని చూసారా యేసయ్య వారిని చూస్తారా? సర్వశైలులో ఒకనాడు ప్రకటన 1:7 ప్రకటన 1:7 సర్వశైలులు కూడా ఆయన చూడబోతున్నారట. చూడండి, ఒకనాడు ప్రత్యక్ష కాబట్టి యేసయ్య వారిని చూసి సర్వశైలులు చూడబోతున్నారట. ప్రకటన 1:7 మేఘాడు వస్తున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూతును. ఆయన పొడిచిన వారిని చూతురు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఆయన చూస్తారు. భూజనులందరూ ఆయన చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. నమ్మకపోయేమే రొమ్ము కొట్టుకుంటారు. వారి యూదులు ఏమి వీడియో తెలియదు. అన్ని కూడా అందరూ కూడా. మొదటి రెండో చేస్తా రెండో పత్రిక మొదటి 6వ వచనం అనుకుంటా. 6వ వచనం చూడండి. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమై దేవుడు ఎరిగిన వారికి లోబడిన వారికి ప్రజలైనా చేయనప్పుడు మిమ్మల్ని కనపరచు వారిని శ్రమపరచుని మీకు మాతో కూడా విశ్రాంతియో అది దేవునికి న్యాయమే. అగ్నిస్వారంలో ప్రత్యక్ష కాబోతున్నారు. యేసేవారు అనేక చూడబోతున్నారు, అనేక చూస్తారు, రొమ్ము కొట్టుకోబోతున్నారు. అగ్నిస్వారంలో ప్రత్యక్ష కాబోతున్నారు యేసేవారు. అగ్నిస్వారం మామూలుగా కాదు. అందువల్ల ఈ భాగంలో గమనిస్తున్నాం. ఈ భాగం మనం నేర్చుకునే భాగంలో తర్వాత ఇక్కడ ఆలకించుడి మరి అనేకులు సర్వశైలులు దాన్ని చూచెదరు. ఈలాగునే దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు, ఆలకించుడి, ప్రకటించమని ఇప్పుడు నాకు ఆజ్ఞయిస్తున్నాడు.
ఎట్లా ప్రకటించమని ఇప్పుడు నాకు ఆజ్ఞిస్తున్నాడు. నేనేం ప్రకటించాలని ఈ ప్రకటన అన్న మాట 6-7 సార్లు కనపడుతుంది కాలంలో. ఇక్కడే 6-7 సార్లు ప్రకటన 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 ప్రకటించాలి, మనం ప్రకటించాలి ప్రకటన. అందువల్ల ఇక్కడ నేనేమి ప్రకటించాలని మరి ఒక నన్ను అడుగుతున్నాడు. సర్వశరీరంలో గడ్డి ఏమంట? సర్వశరీరంలో శరీరంతో ప్రతి ఒక్కడు ఏమంట? శరీరమే అంటూ ఉంటే శరీరమే అంటూ ఉంటే మానవుడే అయి ఉంటే నిజంగా వాళ్ళు ఈ మాట చెప్తే ఊరుకుంటారా? బయట మనం వెంటబడి కొడతారు కదా. సర్వ శరీరంలో ఏమిటంట? గడ్డి గడ్డి చెత్త చెత్త. ఎందుకంటే పచ్చిగడ్డ గడ్డి, ఎందుకంటే పచ్చిగడ్డ ఎండిపోయిన గడ్డి. ఓ చోట అన్న ఒక పేరు చెత్తయ్య, టీచర్ మంచి బాగుంటాడు, పేరే చెత్తయ్య. కే చెత్తయ్య అయితే అన్న బాబు ఇచ్చినప్పుడు ఈ పేరు నాకు బాగాలేదన్నా, పేరు మార్చాలంటే కేసీ ఇజ్రాయల్ పేరు మార్చాలి. ఇజ్రాయల్ చెత్తయ్య ఏ పేరు? చాలా చాలా నాకు పెద్ద వయసు పెద్దవాడు తెలుగు. పేరే చెత్తయ్య. నువ్వు చెత్త, మీ నాయన చెత్త, నువ్వు వాళ్ళందరూ చెత్త, నువ్వు ఎంతగా చెత్త అంటా. ఈయన చెత్త కదా, ఈయన చెత్త కాదంటగా, ఈయన చెత్తే కదా, ఈయన చెత్తే, ఆయన కూడా అంతా చెత్తే. సర్వశరీరంలో గడ్డి ఏమైనా పెట్టుకోవచ్చు, మనం పెద్ద డిగ్రీలు పెట్టుకోవచ్చు. అసలు 5 డిగ్రీలు ఉన్నాయి నాకు కూడా, అవి 5 పైకి రావు, ఏమైనా ఉండొచ్చుగా. అది వేరే సంగతి. సర్వశరీరంలో గడ్డి ఉన్నారు, గడ్డి ఏ హోదా పైకి దేవుని దగ్గర. సర్వశరీరంలో గడ్డి గడ్డి గడ్డి, ఎందుకంటే పచ్చిగడ్డ ఎండిపోయిన గడ్డి. సర్వశరీరంలో గడ్డి ఉన్నారు అనే మాట అక్కడే నాకు గుర్తు రావట్లేదు కానీ 51:12 51:12 చూడ ఒకసారి చూస్తామా. 51:12లో 51:12లో ఒక మాట. 51:12 నేనే మీ ప్రధానవాడను చనిపోవు నరుడికి తృణమాత్రుడు నరుడికి ఎందుకు భయపడదు? తృణమాత్రుడైనా ఎన్ని వచ్చినది? 11 కదా, 11 12 కదా, 12 వచ్చిన. నేనే ప్రధానవాడను చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడదు నీవు? తృణమాత్రుడు మానవుడు, క్షణమాత్రుడు చులకనివాడు, గడ్డితో సమానం. అలాంటి వాడు దేనికి కొరగాని వాడు మానవుడు, అలాంటి మానవుడు. 37:27 చూడండి, అందులోనే 37:27 ముగిస్తున్నా అయిపోవచ్చు కదా. 37:27 కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, విశ్రాంతి నుండి పొలములోని గడ్డి వలెను, పొలములోని గడ్డి వలెను, కాడవేని చీలవలను అయిరి. పొలములోని గడ్డి ఎవరంటారు? పొలములోని గడ్డి చెత్త, పొలంలోని గడ్డి అదంతా గడ్డితో సమానమే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము. నేనేమి ప్రకటిస్తున్నాడు మరో వస్తున్నాడు. సర్వశరీరులు గడ్డి చెప్పబోయాను. సర్వశరీరులు గడ్డి ఉన్నారు, వారి అందమంతయు ఎట్లంట? వారి అందమంతా అడవి పువ్వుతో సమానమే. అడవి పువ్వు, దీనికి ఎన్ని చెట్లు కూర్చుంటారు కదా ఈ గడ్డికి. గడ్డికి కొట్టేది ఇట్లా కొడతాడు. కూర్చుంది ఏ లవ్లీ, ఆ లవ్లీ, ఈ లవ్లీ. అబ్బో అంత బురద. ఫెయిర్ లవ్లీ ఫ్యాక్టరీకి వస్తుంది, అంత బురదది. ఈ బురద తెచ్చి దానికి కెమికల్ కలిసి దానికి ఫెయిర్ లవ్లీ, దాన్ని అపురూపంగా మన కూర్చుంది. కొత్తగా ఫెయిర్ లవ్లీ వచ్చిన మా అన్నదూరికి అమ్మాయి పాపాంతంగా కూర్చుంది బాబు. మన అదిలా దోసపడి పైకి ముఖం అంతా చెవిటికి కొత్తగా వచ్చింది. మొత్తం దోసపడి పైకి ముఖం అంతా. ఏదమ్మా ఆయన ఏమో వచ్చినా అది చూసుకున్నాను, కొత్తగా వచ్చినారు అప్పుడు మీరు కొత్తగా వచ్చింది. దాంట్లో ఏం కలిపారు ఏమో కానీ దోసపడి పైకి ముఖం అంతా పగిలిపోయింది. ఫెయిర్ ఇన్ లవ్లీ. ఇంకొకటి పూసిందే. కొందరు పౌడర్ లేదు, పెట్టుకోరు. పౌడర్ బాగా కొట్టాలి, బాగా కొట్టాలి. బూడిద గుమ్మడికాయ మాది కొట్టింది ముఖం అంతా. బూడిద మాది. నా హయాంలో ఇంతవరకు నా ముఖాన్ని ఫేస్ పౌడర్ పోయలేదు. సొంత పొంగడుకున్నంతవరకే నా గుర్తొచ్చినప్పటి నుంచి నేను పౌడర్ వాడలేదు. నా ముఖం తేడక లేదా, క్లియర్ లేదా, నా ముఖం అసహ్యంగా
నేను సోప్తో మాత్రం కడుకుంటా, నేను ఈ క్రీములు వాడలేదు, నేనేమి ఫేస్ పౌడర్ నేను కూడా నా మ్యారేజ్ మీదే ఫేస్ పౌడర్ వాడలే, ఇంకా ఇక్కడ కొట్టుకోవాలి చాలా విషయాలు కదా. అందువల్ల ఇక్కడ దీనికి ఏమో సదస్సులు సభకులు ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ మాట్లాడుతూ సర్వశ్రేణులు గడ్డి ఉన్నారు, వారి అన్నమంతా కూడా దీని గురించి పేరు రాస్తున్నాడు కదా 1:24 పేరు పత్రికలో 1:24 పేరు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనంలో ఏమన్నారు చూడండి. పేతురు ఇదే మాట తీసి మాట్లాడుతున్నారు కదా 1:24 అవునా 1:24 వారి అన్నమంతయో గడ్డి పువ్వు వలె, సర్వశరీరుడు గడ్డిని పోలిన వారు వారి అన్నమంతయు గడ్డి వలె గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిత్యము. ఈ మాట ఇదే మాట ఇదే ఇక్కడికి ఆ భాష అదే మాట ఇచ్చి రాశారు భక్త పేతురు. ఇక్కడ ఆరోగ్యం ఉంటే మరో చోట మరి ఏమన్నాడంటే సొలొమోను వైభవాన్ని గడ్డి పువ్వుతో పోల్చాడు. 6వ అధ్యాయం ఉంటారు సొలొమోను వైభవం యావత్తు కూడా వైభవాన్ని యేసయ్య అది వైభవాన్ని తెచ్చుకునే వాళ్ళు కాదు యేసయ్య. సొలొమోను వైభవాన్ని తెచ్చుకోవాలి యేసయ్య. మాట చూస్తారా మత్తయి సువార్త 6:29 చూడండి మాట 6:29లో సొలొమోను వైభవం సైతము ఈ అడవి గడ్డి పువ్వు ఉంటుంది అన్నాడు యేసయ్య వారు మాట్లాడుతూ ఆయన వైభవం చూడడానికి తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. దేనికి వచ్చాడు ఆయన వైభవాన్ని? రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించబడ్డాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంది అడవి గడ్డి పూతో సమానంగా పోల్చాం. అడవి గడ్డే ఆ అడవిలో ఉండే గడ్డి పూలను తీసి మన ఇంట్లో పెట్టుకొని క్రోటన్స్ అని పేరు పెట్టి ఆ దుప్పట్లో పెట్టుకొని నీళ్ళు పోసుకుంటా చూసుకుంటా అపూర్వంగా. క్రోటన్స్ ఏ మొక్కలవి? క్రోటన్స్ మొక్క అన్ని పిచ్చి మొక్కలే ఏదో ఆకులు నుంచి మనం ముసిపోతుంటాం అంతే ఆ ఫ్లవర్స్ చూసి. కాబట్టి ఇక్కడ గమనిస్తున్న భాగంలో మరి యెహోవా శ్వాస దాని మీద ఊదగాది గడ్డి ఎండును పువ్వు వాడును, నిశ్చయముగా దీనిలో గడ్డి వంటి వాడే. గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోను, గడ్డి ఎండును దాని పువ్వు వాడిపోను. అది దేవుని అయితే మన దేవునికి వాటి నిత్యము నిలుచు. 59 రేపెట్లు ఆ మాట ఉంది. 59 రేపెట్లు కూడా ఆ మాట ఉంది. టైం ఉంది కదా 59వ అధ్యాయం 21వ వచనంలో కూడా అలాంటి మాట మనం చూడాలి. 59 రేపెట్లో అవునా 59:21 వచనం. నేను వారితో చేయ నిబంధన ఇది, నీ మీద నా ఆత్మయు నేను నీ నోటి నుంచి మాటలను నీ పిల్లల నోట ఉండును, ఈ కాలం వదులుకొని ఎల్లప్పుడూ తొలగిపో కదా. అదేనా 59 తర్వాత మత్తయి సువార్త అన్నమాట ఉన్నాయి. దానికి పోదాం. 119 కీర్తన 119 కీర్తన 29 వచనం. 119:29 నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీ విశ్వాస్యత తరతరములు యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండు. నీ వాక్యం ఆకాశమందు నిత్యము. వాక్యం చదివిపోదు, వాక్యం మారిపోదు. మనం మారుతుంటాం, వాక్యం మారదు. అందువల్ల ఇక్కడ దేవుని వాక్యం నిత్యం నిలుచును. సియోను సువార్త పడించును దాన ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమ సువార్త పడించును దాన బలముగా పడించము, భయపడగా ప్రకటించము. ఇదిగో మీ దేవుడు అని మీ యూదా పట్టణంలో ప్రకటించము. చాలా మాట్లాడే తాగిపోతున్నాను. ఇదిగో తన బావువే తన పక్షముగా ఏరు చూడగా ప్రభువు యెహోవా తానే శక్తిమంతుడై వచ్చును. ఆయన నుంచి బహుమానము ఆయన వద్ద ఉన్నది. ఆయన బహుమానం ఆయన వద్ద. ఈరోజు విశ్వాలు ప్రకటిస్తే, శ్రమిస్తే, కష్టపడితే,
దేవుని పని మనం చేసిన వారం అయితే ఆయన ఇచ్చే బహుమానం ఆయన 62:11 ముగిస్తులు అయిపోయి 62:11లో ఇలాంటి మాట కనబడుతుంది. 62:11లో కూడా విషయాలండి 62:11 62 ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ వచ్చున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దే ఉన్నది. ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చున్నాడు. అనేక చోట్లే మా ప్రణంలో నేను ఎందుకని త్వరగా వచ్చున్నాను, నేను సిద్ధపరిచి వారి క్రియ చొప్పున ప్రతి వారికి జీతం మా యొక్క ఉన్నది. అనేక చోట్ల ఈ మాట ఇందులోనే చాలా చోట్ల పలికారు. కీర్తనలో పలికారు, చాలా చోట్ల పలికారు. ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే జీతం తీసుకొని వచ్చున్నాడు వేసేవారు. నొప్పి ఉంది, ఘనత ఉంది, ప్రశంస ఉంది. ప్రశంస పత్రాలు ఉన్నాయి దేవుని దగ్గర. ఘనత ఉంది. ప్రయాసపడాలి, కష్టపడాలి, ఓర్చుకోవాలి, శ్రమించాలి. ఆయన ఇచ్చు బహుమానం ఆయనతో ఉన్నది. ఆయన చేయ ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను ఎట్లా గొర్రెల కాపరి వలె తన మందను మీకాల మార్చే తేటగా ఇంకా తేటగా ఉంది. 5:4 ఉంటాం. గొర్రెల కాపరి వలె తన మందను దేవుడు మేపివాడు ఉన్నాడు. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలించు వాటిని మెల్లగా నడిపించేవాడు. పాలించేవాడిని మెల్లగా ఒక గొర్రెను ఒక రకంగా నడిపించే కాపరితనం మనకు కలిగి ఉన్నాడు. కాచేవారముగా, మేపేవారముగా, వేసేవారముగా దేవునికి యోహాను 10:15 నా ద్వారా గొర్రెలు పో ద్వారం నేనే, నా ద్వారా లోనుంచువాడు మేత వేయచ్చు బయటికి పోవచ్చు, లోపలికి వచ్చు బయటికి పోవచ్చు, మేత వేయచ్చు. లోపలికి రావాలి, బయటికి పోవాలి, బయటికి పోవాలి, లోపలికి రావాలి. లోపల వెలుపల కలిగి ఉండాలి. సంఘ సహవాసం ఉంటే వెలుపల స్వార్థకు వెళ్ళాలి, లోపల సంఘ సహవాసం కలిగి ఉండాలి. లోపల వెలుపల మేత వేయాలి, వేసేటప్పుడు మేత వేయాలి, వేసేటప్పుడు మేత వేయాలి, వేసేటప్పుడు వేయాలి. వేసేవారంగా ఉండాలి. మేత అందుబాటులో వేయాలి, అన్నిటికీ అందుబాటులో వేయాలి. మేత మెల్లగా పాలించే వాటిని, చిన్న వాటిని, కొద్ది వాటిని, నడవగలిగిన వాటిని చిన్నగా నడిపించాలి. కాపరితనం చాలా గొప్పది. శివన్ పేతులు ప్రేమిస్తున్నామంటే 3 సార్లు అడిగారు, మీకు తెలుదా ప్రభు అని అడిగారు. ఏమన్నాడు? తర్వాత నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము, కాయము మేపము. అంతవరకు ఆయన కాపని లేదు, కాశపై మేపి లేదు కాబట్టి చెప్పాడు, నా గొర్రెలు కాయము, నా గొర్రెలను మేపే పనులు ఉండాలి. కాసే పనిలో మనం కాసేవారం కావాలి. కాపరితనం అనగా కాపరి ముందుంటాడు, వెనకాల ఉంటాడు. ముందుగా ఉంటాడు. వేసేవారు మనం ముందుగా నడిపించేవాడు ఉంటారు. దయగలిగే మాట మనకు బాగా తీసుకున్నారు. బ్రదర్లకు ప్రార్థన చేస్తాం.